నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చారలు కోరిన నక్క. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పులి దర్జాగా అడవిలో తిరుగుతూ ఉంటే అన్ని జంతువులు ఆ పక్క భయంతో పారిపోతూ ఉండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కారణం పులి చారలే ఉంటాయని అనుకున్నది తడవుగా ఒక కంసలాడి దగ్గరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనుపగడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టేసరికి భరించలేక కేకలు పెట్టి చారలు కావాలి కానీ నొప్పి కాదు, ఇంకేదైనా చెయ్యంది నక్క. అయితే రంగులు పులిమించుకో అన్నాడు కంసలవాడు. రంగులు వేసేవాడి దగ్గరికి వెళ్ళి రంగులు పొలవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులు అద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడవిలోకెళ్ళి పులిలాగా గండ్రించబోయి ఒక ఊళ్ళో పెట్టింది. ఆ ఊళ్ళో విని పారిపోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి. ఇంతలో వానపడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్లలో కలిసి చెరిగిపోయాయి. అది చూసి చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలుపెట్టాయి. ఒకళ్ళను చూసి మన తీరు మార్చుకోకూడదు అని నక్కకు ఆ రోజు బాగా తెలిసి వచ్చింది. ఇదే జీవిత సత్యం. ఒకరిని చూసి ఇంకొకరు అనుసరించకూడదు.